హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి మరో కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదే కొబ్బరి లడ్డూలు. కొబ్బరి లడ్డూలు అనేవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి లడ్డూలు తినడం వల్ల ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ కూడా. ఇది ముసలి వాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ తినొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పెద్దలకు కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్లంతో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్లు వాళ్ళు కూడా తీపి తినడానికి చాలా ఇష్టపడతారు. కానీ అమ్మో బీపీ షుగరు పెరిగిపోతుందని చాలామంది భయపడతారు. అలా కాకుండా ఇలా బెల్లంతో చేసిన వస్తువులు ఏవైనా బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినొచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కొబ్బరి లడ్డూలు నేను ఏ విధంగా ట్రై చేస్తానో మీ అందరికీ చూపిస్తున్నాను. ముందు 2 కొబ్బరికాయలను తీసుకొని వాటిని మిక్సీలో ఆడుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో ఆడుకున్నప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఎండలో ఒక 5 మినిట్స్ వరకు బయట ఉంచారంటే వాటికి పొడిగా అయిపోతుంది. కొబ్బరి పొడిలా అయిపోతుంది. ఆ తర్వాత ఒక కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దాన్ని వేగించుకోవాలి. కొబ్బరికాయ అనేది చూడండి, నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కల కింద ఉంచాను. ఇలా ఉంచడం వల్ల మనకి కొబ్బరికాయ టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా వేసిన దాన్ని వేగించుకున్న తర్వాత దాన్ని నేను 2 కప్పుల కొబ్బరికాయ పొడికి కప్పున్నర బెల్లం అనేది తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ అనేది వేసి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత దీనికి పాకం అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొబ్బరి పొడి అనేది పక్కన పెట్టుకునేది ఇందులో వేసుకొని చాలా దగ్గరగా చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి, ఇలాచీల పొడి వేసుకున్నాను. కావాలంటే మీరు జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు ఇందులోని. ఇలా దగ్గరగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చేసుకోవచ్చు. లడ్డూలే కాదు, ఇది మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సగమంది సర్కిల్స్లో కూడా చేస్తారు, ట్రయాంగిల్స్లో చేస్తారు. అలా కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ లడ్డూలు అనేవి లడ్డూలా చేసుకుంటేనే బాగుంటాయి కాబట్టి నేను అన్ని లడ్డూలాగే చేశాను. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. తినడానికి కూడా అంతే రుచిగా అంతే టెంప్టింగ్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారా ఎంత స్మూత్గా కనిపిస్తున్నాయో? ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. కీప్ వాచింగ్. Bye bye.